సింపుల్‌గా అండి. ఎవరికైనా సెట్ అయ్యే విధంగా, ఏ విధంగా షేప్ పట్టి కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి షేప్ పట్టిని ఏ విధంగా తీసుకోవాలి? ఇది ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీస్తానండి. ఇంకేమి తీయను. ఇక్కడ వచ్చేసి 3:30 వచ్చింది. డాట్ కుట్టేస్తాం గది. 3:30 నుంచి ఈ చివరి వరకు ఎంత వచ్చిందండి? 10:15 వచ్చింది. ఓకేనండి. సింపుల్‌గా అండి. ఎవరికైనా సెట్ అయ్యే విధంగా, ఏ విధంగా షేప్ పట్టి కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి 10:15. 10:15కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. అప్పుడు ఎంతండి? 10:15కి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే పావు తక్కువ 11 ఇంచులు. అదే పావు తక్కువ 11 ఇంచులని ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనండి. ఇక్కడ చూడండి. ఓకే. నడుము కొలతలు అది ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి డాట్ పక్కన ఎంత పొడవు ఉందో టోటల్ పొడవు తీసేసుకున్నాం కదా! దానికొచ్చేసి మనం ఎంత ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసాము. ఓకేనండి. షేప్ పట్టి పొడవు కోసం. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 4:30 తీసుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ మిడిల్‌కొచ్చేసరికి 3:30 ఇంచులండి. ఎక్కడి నుంచి? ఈ ఫ్రంట్ నుంచి కూడాను ఒక 3:30 ఇంచులు చూడండి ఇక్కడ. ఇప్పుడొచ్చేసి ఈ మార్కింగ్‌లు 3 ఉన్నాయి గదా! ఈ విధంగా ఇక్కడి నుంచి కలిపేయడమేనండి. చాలా సింపుల్ అనమాట. కష్టపడిపోతుంటారు. మామూలుగా ఏంటి షేప్ పట్టి కటింగ్ కోసం గూడాను. కానీ చాలా సింపుల్ అండి. ఈ మెథడ్‌లో గనక కట్ చేశారనుకోండి ఎవరికైనా సెట్ అయిపోద్దనమాట. చాలా సింపుల్ గూడా అండి. నేను ఏ విధంగా అనేది గూడా ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి. ఎందుకు ఎవరికైనా ఏ విధంగా సరిపోద్దండి అని గూడాను. అంటే కొంచెం క్రాసులు గూడా వచ్చే ఛాన్స్ ఉంటది. అవి గూడా నేను చూపిస్తానండి. చూడండి. ఇదొచ్చేసి ఫ్రంట్, ఇదొచ్చేసి బ్యాక్ అండి. ఇదొచ్చేసి ఇదంతా కట్ చేసేసాం గదా! ఇప్పుడొచ్చేసి ఇది ఎవరికైనా సరిపోద్దండి. కాకపోతే ఒక చిన్న మార్పు ఏంటంటే, ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి మార్కింగ్ సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చిందనుకోండి ఫ్రంట్ పార్ట్ పొడవు. ఇక్కడికొచ్చేసి ఫ్రంట్ ఒస్తది. ఫ్రంట్ ఇక్కడ పొడవొస్తది. సైడొచ్చేసి ఇంత పొడవొచ్చిందనుకోండి స్ట్రెయిట్‌గా ఈ విధంగా, స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఇలా మార్క్ చేస్తాం. కొన్నిసార్లొచ్చేసి ఫ్రంట్ ఈ విధంగా కొంచెం కిందకి రావచ్చు. బ్యాక్ ఇట్లే ఉండొచ్చు. ఓకేనండి. ఈ విధంగా వస్తది. దీనివల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. ఎందుకండి ఈ విధంగా వస్తదంటే, మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఏ విధమైన కొలతలు తీయలేదు. ఒక ఈ పొడవు మాత్రమే తీసుకున్నామండి. కొన్నిటికొచ్చేసి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఫోల్డ్ చేసి కుట్టేస్తామండి. కొన్నిటికొచ్చేసి ఇట్లా వస్తది. ఎట్లొచ్చినా గనుక ఫిట్టింగ్‌లో మాత్రం మనకి ఏ విధమైన ప్రాబ్లమ్ రాదండి. అంతేనండి. చాలా సింపుల్ అనమాట. ఈ విధంగా గనక కట్ చేసి స్టిచ్ చేస్తే. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఈ మూల ఈ విధంగా ఘాటు పెట్టేసుకోవాలండి. ఓకేనా? ఈ విధంగా ఘాటు పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ అని గుర్తుంటదండి. అంతేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.